నీకు నాకు మధ్య ఉండాల్సినవి రెండే మాటలు. అంతకు మించి మన రిలేషన్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకొని కలిసినప్పుడు మాట్లాడడానికి ట్రై చేయడం, ఫాలో చేయడం లాంటివి చేయకూడదు. బాగుంది. స్వాతి ఆంటీ ఇంకొంచెం లిప్స్టిక్ పెంచచ్చు అనుకుంటాను. అమ్మా, నువ్వు నన్ను ఫస్ట్ టైం అందంగా రెడీ అవ్వమంటున్నావు. ఐ కాంట్ బిలీవ్ దిస్. పిల్లలకి ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో పెద్దోళ్ళకే తెలుస్తుందే. ఏది ఇటు తిరుగు. అమ్మో, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నువ్వు త్వరగా కానీ. ఓకే ఆంటీ. నువ్వు ఎవరిని సర్ది త్వరగా వచ్చే కిందకి. నాకు హెల్ప్ చేయాలిగా. పదండి. స్వాతి, నువ్వు అను దగ్గరే ఉండు. లేదు లేదు, నేను పెళ్లి కొడుకుని చూడాలి. పోయి వచ్చాడో ఇరుక్కుపోతావు. చురుక్కు చూపుకి చిక్కావో చలెక్కిపోతావు. శ్రీకట్లో సుక్కల ముగ్గు వేయించినోడే వాకిట్లో ఉన్నాడే. కౌగిట్లో తుంటరి నేరం గురుతరిగినోడే. మీ ప్లానింగ్ లాగా ఇల్లు కూడా అదిరిపోయింది అన్నోయ్. పిల్ల ఇంకా బాగుంటుందిరా నా పెంపకంలాగా. ఆపుతారా మీ సెల్ఫీలు? ఇది సెట్ చేయడానికే అనకాపల్లి నుంచి అనంతపురం దాకా తిరిగి తిరిగి మరీ ఈ సంబంధం తీసుకొచ్చాను. నమస్తే శ్రీహరి గారు. వీరు అబ్బాయి తండ్రి పార్థసారథి గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారమ్మా? బాగున్నానండి. రండి లోపలికి వెళ్దాం. పదండి పదండి. ఎవరెరుగరు ఈ మా తల్లికి పద్ధతులెక్కువని. ఎవరికి వారు ఏ విషయంలో తీసిపోరని. నా భార్య శేషారత్నం. నమస్తే అండి. నమస్కారం అండి. పార్థసారథి గారు. నమస్కారం. గుమ్మానికి మామిడి పూత, గుమ్మంలో నిన్నటి రోత, నడి మధ్యన పెంపకం విషయంలో మీరు కూడా చాలా ప్లానింగ్ గా ఉంటారు కదండి. నాదే ఉంది అన్నయ్య గారు. అంత పసుపు పులిహోరలా కలిసిపోయారు కదా అని ఇప్పుడు ఈ పెళ్లి చూపులే ఆపేరు కదా. అందరితో ఇంత కలివిడిగా ఉన్నాడు మీ బామర్దా అండి? చిచి, బ్రోకర్ అండి వీడు. జన్మానికి చేసిన నేరం, జన్మంతా నెత్తిన భారం, తప్పదులే జాగారం. బాబు వాష్రూమ్కి వెళ్ళాలా? మీరు ఆగండి సార్. ఇదిగో బాబు ఇలారా. దా తీసుకో. అంకుల్ని వాష్రూమ్ తీసుకెళ్ళానా? ఏంట్రా చూస్తున్నావు? పదా. ఆ ఫోటోలు అక్కపక్కన ఉంది, ఎవరో తెలుసా? ఎవరేంటి? నేనే. ఓహో, ఆ పక్కనున్న అక్కెవర్రా? అను అక్క, పెళ్లి కూతురు. ఎరక్కపోయి వచ్చావా, ఇరుక్కుపోయావు. ఓటి అమ్మా, దీన్నా నేను పిలిచి చూడడానికి వచ్చింది. ముందుకి పోకుంటే చలెక్కిపోతావు. ఎంత పని చేసావురా అంజిగా. ఇంతకీ ఇది ఎక్కడుందో?
నువ్వు చేసిన తప్పు ఎన్నటికీ నిన్ను విడువజాలదు. నువ్వు చేసిన కర్మకు కర్తవు నువ్వే, బాధ్యుడు నువ్వే. నీ తప్పుకు సంపూర్ణ ఫలితం ఓ చిన్ని విరామం తరువాత. హే అను, ఇంకా ఇలాగే కూర్చున్నావే? కింద అందరూ వెయిటింగ్ రామ్మా. పదా. అను 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 ఆంటీ అను పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇంకేమన్నా అయ్యి ఉంటుందా? కూర్చోండి కూర్చోండి సార్, మీరు రిటర్న్ చెప్తారు. అవును వీడేడే వాష్రూమ్కి వెళ్ళాడు కదండి. ఎంతసేపు అను తల్లి, అను ఆంటీ, వాటర్. ఇవ్వు. అను గౌతమ్ గౌతమ్ లేమ్మా, ఏమైందమ్మా? సార్ అబ్బాయి ఎక్కడ్రా? నాన్న బయటకు వచ్చా నాన్న, ఇంపార్టెంట్ కాల్ వస్తే. నువ్వు బయట ఉండేవేంట్రా? వచ్చేస్తున్నా నాన్న. సరే. అరే అరే అక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం. అవుతుంటారేంటండి? అరే వాడికి ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా. ఈ హడావిడంతా చూశాడనుకో అపశకునంలా ఫీల్ అవుతాడు. పైగా ఇది బంగారం లాంటి సంబంధం, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నేనే ఏదోలా మేనేజ్ నువ్వు చేసేస్తాను. మేనేజ్ చేసుకుని ముసుగు పద. ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి. పదండి, వస్తాం సార్. హలో, అవి చెక్ చేసి పంపించేయండి. ఓకే ఓకే. ఏంటి బాబు ఇది? ఎక్కెక్కు, కారు ఎక్కు. ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా? రేపు పొద్దున్న పెళ్లి పీటల మీద ఉండగా బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా? ఎంతో పద్ధతి పట్టింపు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్ గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు. బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? ఒరే, మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా? మేనేజర్ చిచే, నేను మాట్లాడుతున్నాను కదే. అమ్మని అమ్మ, ఎవరు తగ్గట్లేదు, మనం ఎందుకు తగ్గాలి? మీరేం కంగారు పడకండి. ఓపు మాడిపోయినప్పుడు కూరని, ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. చిన్నమ్మాయి ఏదో దరిద్ర కొట్టి నోరేసుకు వాగావు, అదే జరిగింది. మళ్ళీ నా మీద పడ్డాడు. ఎన్నది సరిపోయిందా? ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు పోనీ. ఈ ఎదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగబద్దలా ఉంది. దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి. ఏండోయ్, అదే చేత్తో మాకోటి, అందులో ఎండబెట్టిన అల్లం ఒకటి. హెల్త్ కేర్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. తీసుకోబట్టే కదండి ఇన్ని టెన్షన్లు. అమ్మని అమ్మ, పుట్టాడు మళ్ళీ వచ్చాడు. ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి. రేపు సాయంత్రమే 4:14 మరి అమ్మాయి? ఓకే అండి. ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళకి మీరు, మీ అబ్బాయి, మీ ఫ్యామిలీ, మీ పద్ధతులు, ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేయండి. ఏమే ఆ టీలో కాస్త తాటి బెల్లం కూడా బట్టి మొహమాటం వెధవకి. అంటే అన్నాడు కానీ రింగ్లోకి వచ్చాడు. ఏమండి, ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి. తొందరగా నిర్ణయం తీసుకుని నిశ్చితార్థానికి అది ఏర్పాటు చేసేయాలి. నిశ్చితార్థంలో లేదు. బాబు బాబు, పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు, రేపు సాయంత్రం. దెబ్బతిన్నాడు కదండి, తొందరపడిపోతున్నాడు. ఎక్కడికి రా? నాన్న చూస్తున్నారు కదా, ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్, చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. 6:20కి ఫ్లైట్. నేను చెప్తాను, అప్పుడు అరేంజ్ చేసుకోండి. అయ్యా, చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. ఇదేం కంగారు పడకు. హలో విన్నీ, వచ్చేస్తున్నా. దిగ్గానే ఫోన్ చేయి. ముందా డైటింగ్ తగ్గించి తల్లి, సరేనా? అంజీ ఇందాకే ఫోన్ చేశాడండి. ఆ, అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చిందట. ఆ, వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని కబురు పెడతానన్నారు. సరేలే. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది. థ్యాంక్ గాడ్, మై మైండ్ వెంట్ డౌన్. ఇంకా ఫేస్ చేస్తుంటే తను నన్ను చూడలేదు కాబట్టి నేను అలా బయటపడగలిగాను. లేకపోతే ఏంటి నా పరిస్థితి? అయినా ఫోటో కూడా చూడకుండా అలా ఎలా వెళ్ళిపోయావు? హలో, అవతల మా నాన్న ఫోటో అడగగానే అలా ఇవ్వమన్నారంట.
దాంతో వాళ్ళు మా నాన్నకి తెగ నచ్చేశారు. ఇంతకీ తనని ఎప్పుడు కలుస్తున్నావు? ఏంటి కలిసేది? లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి గోడ దూకి పారిపోయి తప్పించుకున్నా. అదే తను నన్ను చూసుంటే నా పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్? అంటే అబౌట్ హిమ్. హే ప్లీజ్, ఇంకా లైఫ్లో వాడి గురించి. ఆర్ యు ష్యూర్? ఎస్. వాట్స్ హ్యాపెన్ హ్యాస్ హ్యాపెండ్. వర్క్ మీద ఫోకస్ చేయి, అంతా సెట్ అయిపోతుంది. అమ్మ జీవితం ఇంకా లైఫ్ లో నేను కలవను. కలవకుండా ఎక్కడికి పోతారా? పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారేంటి? నేను అలా పెళ్లి చేస్తాను, నీ అప్పులు తీరుస్తాను. పెట్టాయి ఫోను. ఏదవ సోది. ముందు ఆ పిల్ల బాబుని లైన్లో పెట్టాలి. హ్యాపీ బర్త్డే బావా. దీనికేం తక్కువ లేదు. థ్యాంక్ యూ బంగారం. పేరులో ఉన్న బంగారం ఒంటి మీద లేదు, తాకట్టులో ఉన్నది తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు. బావా, నువ్వు వంట చేయడంలో తోపు, అది చెడిపోతే మేనేజ్ చేయడంలో టాపు. ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి 6 నెలలైంది. ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా, పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు. ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి, ఫోన్ ఎత్తాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడ సాలిపేట ఎర్రాజుగాడు లైన్ లోకి వస్తాడేమో. ఆఖరిగా చర్చి ఫాదర్ ని కూడా వదలలేదు. ఆయన చర్చి ఫాదర్ దగ్గర అప్పు చేయడం ఏంటి బాబా దరిద్రంగాను. అదేంటో అడిగాను, ఇచ్చేసాడు. మంచోడు. చూడు, జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు. నా కోరిక ఒకటే, ఏడు బోకర్గా మారిన నువ్వు చివరికి జోకర్గా అవ్వకుండుంటే చాలు. అప్ప సాంబారు పెట్టినంత ఈజీ కాదు సలహాలు ఇవ్వడం. నేనేం చెయ్యాలో నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పింది నువ్వు చేయి చాలు. కిందకి పద, వస్తున్నాను. దీనికి రెడీగా ఉంటావు. కొంచెం కిందకి. రోజు దుబ్బి తాగడం, పొద్దునే తలబట్టుకుని కూర్చోడు. ఏంటమ్మాయి, ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గదిలో ఉన్నాను. ఏం చెప్పు? ఆంటీ అను ఇప్పుడే లోపలికి వెళ్ళింది. నేను తన రూమ్మేట్ సాక్స్ ని. అదేం పేరమ్మాయి, చాలా ప్రమాదకరంగా ఉంది. కొంచెం పిల్లడానికి అటు ఇటు అయినా. అయ్ బాబాయ్, రామరామా. హాయ్ అమ్మా, నాకు టీమ్ లీడర్ గా ప్రమోషన్ వచ్చింది. చాలా సంతోషమైన మాట చెప్పావమ్మా. నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టే ఇంత తొందరగా ఒక మెట్టెక్కగలిగావు. పిల్లల జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా? వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా? వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. కంగ్రాట్స్ అను. థ్యాంక్ యూ. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అను. థ్యాంక్ యూ. హే, వెల్కమ్ టీమ్ లీడర్. ఈ రోజు థామ్సన్ గ్రూప్ నుండి టీం వస్తుంది. సో టెక్నికలీ మర్జర్ ప్రాసెస్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది. ఆ టీంతో నువ్వే అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఓకే? సీ యూ at 11 o'clock in the conference hall. Sure. See you. Bye. Bye. హాయ్. Hi Gautam. Hi Gautam. హాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అను. హాయ్ గౌతమ్. హాయ్. థ్యాంక్
నైస్ గౌతమ్. సో గైస్, గౌతమ్, యా మీట్ అను. అను ఇస్ ద టీమ్ లీడర్. గౌతమ్. తను మీతో ఈ మర్జర్ టైం అంతా పనిచేస్తుంది. సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఐ థింక్ దిస్ మర్జర్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్.